నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని పాషానగర్ ప్రాంతంలో రాయి సముద్రం కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్త చెదారాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఇప్పటికే కాలువ పక్కన పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పరిసరాలు పూర్తిగా అస్వచ్ఛంగా మారాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చెత్త కుప్పల సమీపంలోనే జీహెచ్ఎంసీ కార్యాలయం ఉండడం, అధికారులు ప్రతిరోజు ఇదే మార్గంలో వెళ్లి వస్తున్నా ఈ సమస్య మాత్రం వారికి కనపడడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాలువ వద్ద పెరిగిపోయిన చెత్త వల్ల దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించేందే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో చివరికి మీడియా ద్వారా తమ బాధను తెలియజేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చెత్త వేస్తున్న వారిని వెంటనే గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. पूरा पानी है, उधर से आ रहा, वो गली से रोड से आ रहा पानी, पूरा वहाँ का पानी आके इधर ठहर रहा, इसके अंदर होला नहीं मारे। कचरा कूड़ा बहुत ला के डाल रहे, दिन में भी रात में भी। दिन में निगरानी करे तो रात में जा रहे हैं, रात में करे तो दिन में जा रहे हैं। वो ट्रैक्टर वाले आ रहे हैं बेचारे, कचरे वाले भर ले जा रहे हैं, फिर जैसा का वैसा डाल दे रहे हैं। बच्चे बीमार पड़ रहे हैं, बड़े बीमार पड़ रहे हैं, कैसा करना। जरा साफ सफाई तो करे धुपकाले के दिन में, वो कोने से तो पूरा वो झाड़ा गिरा सब जरा सफाई करे तो धुपकाले के दिन अच्छा रहता। मच्छर काट रहे हैं, बीमार पड़ रहे हैं, कहाँ से लगाएंगे गरीबी जिंदगी में ना यहाँ से भी होगा। इतनी तो मेहरबानी करो गरीब लोगों के ऊपर। कैमरा तो उठा కెమెరా ఎవరు పట్టించుకుంటలేరు, అంత గలీజ్గా ఉంది. ఏం గలీజ్ ఉంది? మోరి అంతా తీస్తలేరు, సాఫ్ చేస్తలేరు. మోరిలో నీళ్లు, రోడ్ మీద అంతా గలీజు, అట్లనే ఉంటుంది. అధికారులు వచ్చి ఈ సమస్య పరిష్కరిస్తారా లేదా? ఎవ్వరు వస్తలేరు, నూకేటోళ్ళు కూడా వస్తలేరు. అసలు మేమే నూక్కుంటాం, ఇదంతా కడుక్కుంటాం, ఎవ్వరు రారు ఊడవరు. ఏం కావాలి దీనికి పరిష్కారం? ఇదంతా మంచి నీటికి కావాలి, మాకు వాసన వస్తుంది. మీద ఉన్న వాళ్ళు మీద కిందికేని పడేస్తారు, మేము కింద ఉన్న వాళ్ళం నూకలేక చచ్చిపోతున్నాం. మేము మరేమి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ వెలుగు చూసింది. ఆలయం తాళాలు పగలగొట్టి ఉండడానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, ఆలయ హుండీని పగలగొట్టి 90,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రుద్రాక్ష పొద్దున్న 6 గంటలకే వచ్చాను. ఇక ముందు వాచ్మెన్ వచ్చాడు. వాచ్మెన్ వచ్చి గేట్ దగ్గరికి వేసింది. ఆయనే తీసి చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే వచ్చి నేను మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. బయట ఉన్న కమిటీ మెంబర్స్ ఓపెన్ చేసి చూడమంటే చూడమంటే చూసాను. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి కిరీటం, స్వామివారి కిరీటం, 4 వెండి చేతులు, వెండి పొట్ట, బంగారు పొట్టు, బంగారు పళ్ళు, కనుబొమ్మలు, చిన్న వినాయకుడి కిరీటాలు, ఒక సెటారి, అలాగే దాని కింద పళ్ళెం, ఒక 90,000 పైనే ఉంటుంది క్యాష్. సుమారుగా ఎంత ఉండొచ్చు స్వామి కార్యక్రమం? సుమారుగా డబ్బులు ఎంత ఉండొచ్చు? డబ్బులు 90,000 పైనే ఉంటాయి.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప మల్లికార్జున స్వామి జాతరోత్సవాల్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉప్పులింగాపూర్ గ్రామంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అంగన్వాడీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉప్పులింగాపూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బస్వాపూర్ మల్లికార్జున స్వామి దేవాలయం వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్ వార్షికోత్సవ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హామీలను నెరవేర్చిన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రంగకృష్ణ, మెదక్ మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, సర్పంచులు పావని మహేందర్, శేఖర్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చూసినావా దాంట్లో ఏం చూపిస్తున్నా ఆడవాళ్ళకి శత్రువులు అని చెప్పేసి దాన్ని మనం ఒప్పుకుందామా? గృహహింస చట్టం వచ్చింది. ఆ గృహహింస చట్టంలో ఏముంటుంది తెలుసా? మన ఇంట్లోనే అత్తనే కోడలు ఇచ్చేస్తున్నాడు, కోడలు అత్తని ఇచ్చేస్తున్నాడు. ఆడబిడ్డ మనం చదువుకోవాలా, మన పిల్లల్ని కూడా బాగా చదివించాలి. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత కావాలి అనుకుంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మంచి అవకాశం కల్పిస్తా ఉన్నాయి. గురుకులాలు వస్తున్నాయి. మరి మన స్కూళ్ళలో, మన ఊర్లలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేసి వాటికి మంచి టీచర్స్ ఇచ్చి అదే విధంగా మనకి ఇంగ్లీష్ మీడియం లో కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. కానీ అవి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఏంటంటే ఆడపిల్లని మగపిల్లని సంబంధించి కూడా 12 మహిళా సమైక్య బిల్డింగ్స్ రావడం జరిగింది. అంతేకాకుండా మరి ఇప్పుడు కంపౌండ్ వాల్స్, స్కూల్ కంపౌండ్ వాల్స్, అదే విధంగా స్కూల్ టాయిలెట్స్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్ కి ఒక బ్లాక్, బాయ్స్ కి ఒక బ్లాక్ చొప్పున ఒక్కొక్క దానికి 2 లక్షల రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి నిన్న 6 గ్రామాలకు సంబంధించి మరి సిసి రోడ్లు కూడా 3 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా రామాయపల్లి కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తూరు కానీ, ఉప్పులింగాపూర్ కానీ, అదే మన నెల్లూరు కానీ స్థానం మరి బీరప్ప జాతరకు ఈరోజు రామపల్లి గ్రామం, అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి బీరప్ప జాతరను మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ స్వామిని దర్శించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు సురక్షంగా ఉండాలని, మరి ఏదైతే మన కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు కొండపోచమని చల్లిబాగ్ నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాయి, అది తొందరగా జైలు వాళ్ళ కట్టలు కాపాడాలని చెప్పేసి వీరప్ప స్వామిని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి మంచి ఆరోగ్యంతో, అదేవిధంగా అష్టైశ్వర్యాలతో ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని నేను ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పశుసంపద పెంచడానికి, వ్యాధులు నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఎఫ్ఎండి టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. పాడి పంట వ్యవసాయానికి అనుబంధంగా పశువులను పెంచే కార్యక్రమం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందన్నారు. ఎరువులకు ఉపయోగపడి మన ఆరోగ్యాన్ని ఇచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలని కోరారు. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలని, ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేస్తామని, దానిని గ్రామస్తులు వినియోగించుకోవాలని అన్నారు. నేను గవర్నమెంట్ ఇవ్వకుండా కొనకాచి చేసుకున్నాను. అందరూ పూర్తిగా నిర్మూలించడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్లేట్ వాడితే కడిగేటోళ్ళకి 5 రూపాయలు ఇస్తే నష్టం లేదు. ప్లాస్టిక్ ప్లేట్ కూడా 5 రూపాయలు కొనుక్కొచ్చుకోవాలి. అందులో వడంగానే ఆ ప్లాస్టిక్. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పాడి సంపద ఆవులను పెంపొందించాలనే ఆలోచనతోటి ఏ వ్యాధితోటైతే ఇబ్బంది కలుగుతుందో గాలికుంట వ్యాధితోటి వాటిని నివారించడానికి 6 నెలలకు ఒక టీకా వేసేది ప్రభుత్వం తరఫున ఉచితంగా అవకాశం కలిగిస్తూ ఉన్నారు. దీన్ని రైతులంతా వినియోగించుకొని మనం ఎప్పుడు కూడా పాడి పంట జంట కవుల్లాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఆవులు బర్రెలు పెంచేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా గత ఆనవాయితీ ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది. ఇప్పుడు కొంత పని అలసత్వం వల్ల చేయలేకపోతున్నా. నేను రైతులందరినీ కోరుతా ఉన్నా, అటు ఎరువులుగా ఉపయోగపడి ఇటు మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పాలతో సహా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యవసాయదారులందరూ కూడా మరి ఈ యొక్క ఆవుల పెంపకం బర్రెల పెంపకానికి సంబంధించి ఉత్సాహాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాటి ఆరోగ్యం పట్ల అదేవిధంగా బర్రెలు ఆవులు కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ అవకాశం వినియోగించుకొని తెలంగాణలో పాడి సంపదను పెంచే ప్రయత్నం జరగాలని కోరుకుంటాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా క్రీడోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గోడి మహిపాల్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోడి మహిపాల్రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో 2 రోజుల పాటు మహిళా క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మార్చి 12వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళల సమక్షంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ 2 రోజులు జరగబోయేటటువంటి ఈ క్రీడోత్సవాలకు ఈ క్రీడా చప్పట్లతో ఈ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మన జ్యోతిని అందిస్తూ ఉన్నారు. అందరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. పన్నెండవ తారీఖు నాడు పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రేపు మహిళల క్రీడల ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మైత్రి మైదానంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ క్రీడలలో పోటీ పడడానికి వచ్చిన మహిళా సోదరులు, అలాగే నియోజకవర్గ స్థాయి ఎంపీలు జయరాం రాథోడ్ గారు, అలాగే విజయ్ గారు, వేదిక క్రీడలలో పాల్గొన్న మహిళా సోదరులందరికీ పత్రికా సోదరులకు పేరు ధన్యవాదాలు. 2 రోజులు మంచిగా మీరు మీ గేమ్స్లో పాల్గొని అందరు పోటీ పడి గెలవాలి. అందరు గెలవాలి. ఒక 10 నిమిషాల్లో బ్యాట్ పడుతున్నారు కాబట్టి మీరందరూ పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్షను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూకమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందుపరుస్తామన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా చేసి భూమికి భూధారను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని, భూమి కోసం రైతులు పరితపిస్తూ ఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశమన్నారు. జిల్లాలో 24 గ్రామాల్లో భూ రీసర్వేను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్తామన్నారు. భూ రీసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కాగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు.
ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రీసర్వే గురించి ఇందాక ఏడీ గారు పూర్తిగా సమాచారం ఇచ్చారు మీకు. ఇది చాలా అవసరమైనది. ప్రతి ఒక్క రైతు వారికి భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా గెజెట్ రూపంలో నమోదై మనకు వస్తాయనడం ఇది మొదటిసారిగా మనం అందరం వింటున్నాము. కాబట్టి నెంబర్కి ఒక కార్డు వస్తుంది, దాన్నే భూధార్ కార్డు అంటారు. ఆ భూధార్ కార్డు అనేది ఎంట్రీ చేస్తే నీ భూమి ఎక్కడ పోయినా, నువ్వు బ్యాంకు పోయినా, ఎక్కడికి పోయినా అది అక్కడ కనబడుతుంటది. దానివల్ల రేపు పొద్దున ఏమైందంటే భూధార్ కార్డుల నువ్వు బ్యాంకు పోయి నీ పట్టా పాస్బుక్ ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరు కూడా భూమి అంటే ఒక ఆశ, దాని మీద ఒక సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా భూమి కావాలని ఆశపడుతున్నప్పుడు క్రమంలో మరి ఆ భూమిని కొన్నప్పుడు వ్యవసాయవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు భూమిని అతను చేసుకుందాం అనుకున్నప్పుడు భూమిని కొంటే భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. మనం భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. భూమి వల్ల మనకు మంచి జరగాలి కానీ చెడు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇది అంతరా లేకపోవచ్చు, కొంతవరకు ఉండొచ్చు. మరి వాళ్ళ అక్కన్నపేటలోనే మనకి సర్వే ఎందుకు పెడుతున్నాము? మనకు ప్రతి సర్వే నంబర్ కు కోఆర్డినేట్స్ వస్తాయి. మా డిఐ గారు చెప్పినట్టు ఆ కోఆర్డినేట్స్ రావడం వల్ల ప్రతి నంబర్ కు చిన్న నంబర్లు పెద్ద నంబర్ గా ఒక 4 నంబర్లు ఒకే దగ్గర ఉంటే నీకు 4 నంబర్లు ఉంటాయి ఒక రైతుకు. ఆ 4 నంబర్లు పోయి ఇప్పుడు ఒకటే నంబర్ అవుతుంది. ఒక పెద్ద నంబర్ల 10 మంది పట్టదారులు ఉంటే ఆ నంబర్ల 1/A EU అని ఉంటాయి. ఆ నంబర్లు అన్ని పోయి ఎవరి దగ్గర సపరేట్ నంబర్లు వస్తాయి. వసూలు చేయడానికి భూమిని సర్వే చేసి ఖాతా వారీగా నమోదు చేసుకొని రైతుల నుండి శిస్తు వసూలు చేసి దానికి తగ్గట్టు నీరు అనేది అందించేవారు. ఎవ్రీ 50 సంవత్సరాలకు ఒకసారి సర్వే కావాలి. కానీ 100 సంవత్సరాలైన తెలంగాణ ప్రాంతం సర్వే కాలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సర్వే జరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మీ ఫోన్ దగ్గర ఉండేసి మీ పొలంలో ఉన్న మీ పొలం మొత్తం చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న మోటార్ కూడా ఆన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డ అక్కడపై రైతులకు ఏంటి లక్ష్యాలు ఇబ్బంది పడ్డారో ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన వ్యవస్థలు ఉన్నాయి. కొంతమందికి భూమి పట్టదారు పాస్బుక్ లో సర్పంచ్ ప్రకారం పట్టదారు పాస్బుక్ లో భూమి ఉంటుంది, కబ్జా లేదు. దాని రకాలుగా అంటే మీకు చెప్తాను అంటే అందరికి వచ్చేసరికి ఆ మధ్య గవర్నమెంట్ లో LRUP అని ల్యాండ్ సంబంధించిన రికార్డ్ అప్డేషన్ అయింది, కానీ మోకపై సర్వే అనేది ఇంతవరకు సర్వే జరగలేదు. మోకపై సర్వే జరిగితే అక్కడ ఉన్న లోపాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, రైతుల మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ జరుగుతున్న దానికి అనుగుణంగా రికార్డ్ అప్డేషన్. సంవత్సరాల క్రితం మనకి ఏవైతే పట్టా పాస్బుక్లు ఉండేనో ఆ పట్టా పాస్బుక్ల వెనకాల మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా ఉంటుండే. మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా టైటిల్లో ఉంటుండే. సేమ్ అదే విధంగా సార్ చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, రైతుకు సంబంధించిన సర్వే ఇది. ఫస్ట్ ఏ ఒక్కరితోనో ఇద్దరితోనో డిస్టర్బ్ అయితే గ్రామం మొత్తం ఖరాబ్ అయింది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 100 సంవత్సరాల తర్వాత సర్వే చేస్తున్నామంటే ఆనాడు చేసిన చిన్న మిస్టేక్, ఆనాడు సర్వే జరిగినప్పుడు ఆ రైతు పోకపోవడమో లేకుంటే ఏదైనా వల్ల ఇప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా డిపిఆర్ఓ గారు, ఇతర అధికారులు, గ్రామ రైతులు, గ్రామస్తులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం అది. 100 ఏళ్ల పైబడి కూడా గతంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సుమారుగా ఈ ప్రతి సర్వేలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఒక్క హక్కుదారునికి హక్కు ఎలా ఉన్నదో ఆ హక్కుని భూమి పత్రం మీద చిత్రపటంలో దాన్ని నివృత్తి చేస్తాం. అంటే నీ భూమి ఈ పటం మీద భూమి ఎట్లుంటుందో భూమి కూడా అలాగే ఉంటుంది. అంటే పొజిషన్ అట్టు ఉంటుంది అన్నట్టు. అంటే రిప్లికా అంటే ఇక్కడ మొత్తం ప్రతిపిస్తుంది.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ చేపట్టిన సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆయన నిర్వహిస్తున్న గడప గడపకు పర్యటన నేడు 4వ రోజుకు చేరుకుంది. డాక్టర్ మోహన్ నాయక్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమవుతున్నారు. వారి ఆరోగ్య సమస్యలను, ఇతర వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. స్వతహాగా డాక్టర్ కావడంతో అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణమే పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక వైద్యుడిగా ఆయన అందిస్తున్న ఈ సేవలను చూసి రాంపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, వార్డు సభ్యులు బాలరాజు, సయ్యద్, జట్ చెరువు తాండా సర్పంచ్ బాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ నాయక్ చొరవను నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు కొనియాడారు. మా దగ్గర కూడా ఉండవు. నాకంటే మంచిగా చేస్తాడని విన్నదంటలే, నాకంటే మంచిగా చేస్తాడని అలాగే మనం అంటే ఏమంటే ఓడిపోయినాం అంటున్నావా ఆపరేషన్ చేసేంత నిరంతరం ప్రజారక్షణలో తలమునకలయ్యే పోలీస్ సిబ్బందికి కాస్త విరామం. శారీరక దృఢత్వం కల్పించేందుకు మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభించింది. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు క్రీడాజ్యోతిని వెలిగించి ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు. క్రీడోత్సవాల ప్రారంభానికి ముందు ఎస్పీ పోలీస్ పర్యటన పరిశీలించి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జెండాను ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వృత్తి సవాలుతో కూడుకుందని, నిరంతర విధులతో కలిగే ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు. శారీరక దృఢత్వమే కాకుండా క్రీడలు సిబ్బందిలో జట్టు స్ఫూర్తిని మరింత మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని వివరించారు. ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ వంటి ఆటలతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, లాంగ్ జంప్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన సిబ్బంది ఉత్సాహంగా తలపడుతున్నారు. విజేతలకు ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు, సీఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేరాలు నిరోధించడం, గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. కొల్చార మండలం ఏడుపాయలకు వెళ్లే రహదారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుండి రెండో బ్రిడ్జి వరకు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ ఆధ్వర్యంలో దుకాణదారుల సౌజన్యంతో నూతనంగా 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని మంగళవారం మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు భద్రతా చర్యలు పెంపొందించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, దుకాణ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ నర్సింగ్ యాదవ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామ శివార్లో అక్రమంగా ఇసుక డంపులు నిలవుంచారంట సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా నిర్వహించిన 50 ట్రాక్టర్లు ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఎవరైనా అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా నిరుపేదలుంటే ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి ఇసుక ఇచ్చేందుకు అనుమతిస్తామని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీపీ
అరే వెళ్ళారయ్యా. అప్పటికప్పుడు జీపీఓ గ్రామ జీపీఓకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి తదుపరి చర్యల వరకు ఇసుకను ఎక్కడికి డంపు చేయవద్దని మేము తెలియజేయలేదు. ఇక ముందు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ కానీ ఇంకా వేరే దానికి కానీ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలని, ఇల్లీగల్గా ఎటువంటి డంపు బయటకు వెళ్ళినా కానీ సీజ్ చేయబడునని అందరికీ తెలియజేయను. ఉప్పులింగాపూర్ గ్రామం నుంచి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇసుక డంప్ ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దానికి రాగానే నేను త్వరగా స్పందించి మా గిరిదవారితో సహా గ్రామ జీపీఓ గారులము ముగ్గురం వెళ్ళి దాన్ని పరిశీలన చేసి అప్పటికప్పుడే సీజ్ చేయడం జరిగింది. ఇది ఇందిరమ్మ ఇల్లు కాదని మాకు తెలిసింది. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు పర్మిషన్ మేము ఇస్తున్నామో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే దానికి కూడా ముందు పర్మిషన్ తీసుకుంటే దాన్ని ఆలోచన చేసి బీపీఎల్ ఫ్యామిలీయా కాదా అనేది మేము ఎంక్వైరీలో తేలితే 100% ఇస్తాము. కానీ ఇందిరమ్మ ఇల్లు కాకుండా వేరే రకంగా డంపు చేసి సుమారు 30-40 ట్రిప్పుల ఇసుక. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం 10,000 కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీజీ ఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల బిల్లులు విడుదల చేస్తూ ఫీజు బకాయిలు చెల్లించకుండా నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఫీజు బకాయిలను విడుదల చేయడానికి 7,000 కోట్లు లేవని ప్రశ్నించారు. ప్రభుత్వం గత 2 ఏళ్లలో సంక్షేమానికి అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల విడుదల కోసం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు పోరు దీక్ష చేపట్టనున్నట్లు జాజులు స్పష్టం చేశారు. విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా, వీడెవ్వడు దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఫీజుల రియంబర్స్మెంట్ నిధులను వెంటనే ఫీజుల రియంబర్స్మెంట్. మీ ఈ 2 సంవత్సరాల మీ పరిపాలనలో మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు? కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? అదేవిధంగా పేద విద్యార్థుల స్కాలర్షిప్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చారు? సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయి. మేము శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈయన పరిపాలనలో ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు. 3 లక్షల కోట్లు అప్పు ఈయన తీసుకొచ్చిండు. 8 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ తీసుకొచ్చిండు. సగటున ఒక మనిషి మీద తెలంగాణలో 1,76,000 అప్పు ఒక మనిషి మీద వేసారు. మరి 8, 3, 11 లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కోట్ల అప్పు చేశారు. ఆ 11 లక్షల కోట్లలో 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీ మనసు ఒప్పదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 70,000 కోట్లు, 1 పైసా కాదు 2 పైసా కాదు, 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ఓన్లీ కాంట్రాక్టర్లకే 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. 7,000 కోట్లు మాత్రం విద్యార్థులకి. మహేశ్వరం మండల్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ ఫైళ్ల స్థితి వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న రికార్డులు, ధరణి దరఖాస్తులు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలపై అధికారులు ఎలా పనిచేస్తున్నారో కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులు సమయానికి పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించిన కలెక్టర్ ఫైళ్ల పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ మరియు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దంతల్లి టిఫిన్ సెంటర్ మంగళవారం ప్రారంభమైంది. మండల కేంద్రానికి చెందిన చేప్యాల కృష్ణ ఏర్పాటు చేసిన ఈ హోటల్ను గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరియు జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన టిఫిన్లను అందుబాటులోకి తెచ్చిన చేప్యాల కృష్ణను సర్పంచ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారంలో రాణించాలంటే రుచి మరియు నాణ్యత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిఫిన్ సెంటర్ యజమాని చేప్యాల కృష్ణ, సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున గౌడ్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, నందిని ట్రేడర్స్ ప్రొపరేటర్ రాగుల భూమయ్య పటేల్ సహా పలువురు గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.